కూర్చో تقبل منا الفاتحة. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا مولانا محمد بارك وسلم. الصلاة والسلام عليك رسول الله صلى الله تعالى عليه وسلم. أيها الأسباب نظرون يقبل خصوص نور تاجدار مدينة أحمد مجتبى محمد مصطفى صلى الله تعالى عليه وسلم की बारगाह में कबूल मंजूर अता फरमा। और इनके बाद अम्बिया इकराम साहबा इकराम ताबईन तबे ताबईन गौसपा ख्वाजा फरीद गुलाब ख्वाजा बंदे नवाज यासीन अली सिद्दीक बादशाह बाबा फखरुद्दीन अब्दुल्लाह अहमद रिजवान की बारगाह में इस बात को कबूल मंजूर अता फरमा। और इस बात का मुस्तफा पंजे गंजे विलायत के ముందుగా సిద్ది భాష వలియల్లా గారికి పాదాభివందనం చేసుకుంటూ అందరికీ నమస్కారం. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విషయం తెలిసిందే. 2 నెలల క్రితం మన తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెకు సంబంధించిన ఒక సర్జరీ జరిగింది. ఇప్పుడిప్పుడే వారు కోలుకుంటున్నారు. అదే సమయంలో మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా అస్వస్థకు గురయ్యి వారు కూడా కోలుకుంటున్నారు. కానీ 4 రోజుల క్రితం మన యువనేత జేసీ అస్మిత్ రెడ్డి గారు కూడా చికెన్ గున్యా జ్వరం వచ్చి వారు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఈ విషయంపై తాడిపత్రి ప్రజలు జేసీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మనకు అందుబాటులో ఉండే నాయకులు ఇలా అనారోగ్య పాలవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే చాలామంది తిరుమల దేవస్థానం కానివ్వండి, శ్రీశైలం దేవస్థానం కానివ్వండి, ముస్లిం సోదరులు అయితే అజ్మీరు తదితర దర్గాలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే క్రిస్టియన్ సోదరులు కూడా చర్చిల్లో ప్రార్థనలు జరుపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లమైన మేమందరము సామూహికంగా సర్వమత ప్రార్థనలు జరపాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రొద్దున్నే ఏటిగడ్డను ఉన్న శివాలయంలో చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో, తదుపరి మళ్ళా సిఎస్ఐ చర్చిలో, బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో, చివరగా మన సిద్ధి భాష దర్గాలో వచ్చి ప్రార్థనలు జరుపుకున్నాము. మా అందరి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జేసీ కుటుంబం వారు ఆయురారోగ్యాలతో తొందరగా కోలుకొని వచ్చి మళ్ళా తాడిపత్రిలో మా అందరికీ ముందుకు నడిపించి తాడిపత్రి ప్రజల కష్టాలను తీర్చి తాడిపత్రి అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంకో విషయం నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి తమ ఇంటి దేవుళ్లకు మా జేసీ సోదరులు ఇంట అస్వస్థకు గురైన నాయకులు తొందరగా కోరుకోవాలని మీరంతా ప్రార్థించాలని మేమంతా శిరస్సు వంచి మిమ్మల్ని కోరుకుంటున్నాము. సెలవు.